రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఐక్యంగా ఉన్నటువంటి, ఎంతో పటిష్టంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు సామ్రాజ్యం ఎందుకు విభాగించబడింది అనేటువంటి అంశాల గురించి మనం ధ్యానం చేద్దాం. దానికి ఎటువంటి కారణాలు తోడయ్యాయి, విభజించబడటానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. అయితే ఇశ్రాయేలు సామ్రాజ్యం ఏర్పడక ముందు న్యాయాధిపతుల కాలంలో సమిష్టిగా, ఆ తర్వాత సమూయేలు ఒక సుదీర్ఘమైనటువంటి న్యాయాన్ని చేకూర్చేటువంటి, న్యాయాన్ని జరిగించేటువంటి ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా ఉన్న కాలంలో ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలి, ఇతర సామ్రాజ్యాలకు ఉన్నట్లుగానే మాకు కూడా రాజు కావాలి అని కోరుకున్నారు. అలాగే సౌలును ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. సౌలు యొక్క ప్రవర్తన, నియమావళి దేవుని ఎదుట సరిగా లేకపోవడంతో ఆ తర్వాత యెషయ కుమారుడైనటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను, ఈ ముగ్గురు కలిసి 120 సంవత్సరాలు, సుదీర్ఘమైనటువంటి సంవత్సరాలు పటిష్టంగా ఐక్య సామ్రాజ్యాన్ని వారు పరిపాలించారు. ఇంత పటిష్టంగా ఉన్నటువంటి ఈ ఐక్య సామ్రాజ్యము ఎలా విడిపోయింది అనేటువంటి విషయంలో మనం వెళ్తే ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు మనం ధ్యానించుదాం. మొదటిది అసూయ, రెండవది వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు లేకపోవటం, మూడవది విగ్రహారాధన, నాలుగవది ఆలోచన లేమి, ఐదవది సరైనటువంటి నాయకత్వం లేకపోవటము. ఈ 5 అంశాల గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటిది అసూయ. ఈ అసూయ అనేది ఈ సామ్రాజ్యం ఫార్మేషన్ అనే దగ్గర నుంచి కూడా, న్యాయాధిపతుల కాలం నుంచి కూడా వీరి మధ్య అసూయ రగులుతూ వచ్చింది. మనము గిద్యోను కాలంలో మనం చూస్తే, గిద్యోను 300 మందితో మిద్యానీయుల మీద యుద్ధాన్ని జయించి తిరిగి వచ్చినప్పుడు ఎఫ్రామీయులు గిద్యోనుతో కఠినమైనటువంటి కలహానికి దిగారు. ఎందుకు ఆ యుద్ధానికి, శత్రువులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదని కఠినముగా ఈ ఎఫ్రామీయులు గిద్యోనుతో కలహించారు. అయితే గిద్యోను ఈ ఎఫ్రామీయులను మెచ్చుకొని, వారు మాట్లాడిన మాటను మెచ్చుకొని వారిని పొగిడి ఆ తర్వాత ఆ పరిస్థితిని సద్దుమణిగేలా చేశాడు. ఆ తర్వాత యోప్తా కాలంలో కూడా అదే విధంగా జరిగింది. దావీదు కాలంలో, దావీదు చివరి దినాల్లో అబ్షాలోము యొక్క తిరుగుబాటు సమయంలో ఈ దావీదును తన గోత్రికులైనటువంటి యూదా వారు హక్కును చేర్చుకున్నారు, కానీ ఈ 10 గోత్రముల వారు కొంచెం తృణీకరించారు. పాటు అనేది, ఈ అసంతృప్తి అనేది, లేకపోతే ఈ యొక్క వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అసూయ అనేది ఆనాటి కాలంలో నుంచి ఉన్నది. ఆ అసూయ అనేది సరైనటువంటి కాలంలో పక్వమై విభజనకు నాంది పలికింది. రెండవ విషయం ఏమిటంటే ఉత్తర ప్రత్యుత్తరాలు లేకపోవటం. సాధారణంగా ఈ ఇశ్రాయేలు మరియు యూదా సామ్రాజ్యాల మధ్య నైసర్గిక స్వరూపం అనేది కొండలతో కూడినటువంటిదిగా ఉంది. వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అనేటివి చాలా తక్కువగా, ఈ నైసర్గిక స్వరూపం వలన, ఈ కొండలు ప్రాంతాలు ఉండటం వలన వారి మధ్యలో ఉత్తర ప్రత్యుత్తరాలు అనేటివి చాలా తక్కువ. దానివల్ల ఆధ్యాత్మికంగా వారి యొక్క మధ్యలో ఉన్నటువంటి సమాధానం దెబ్బతింది. వారి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, బాంధవ్యాలు అనేటివి దెబ్బతిన్నాయి. వాస్తవానికి ఉత్తర ప్రత్యుత్తరాలు కుటుంబంలోనైనా సరే, మన సమాజంలో మనం ఉంటున్నటువంటి మన కుటుంబాలలో సరైనటువంటి సంబంధాలు లేకపోతే కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. అదేవిధంగా ఇక్కడ జాతి మధ్య జరిగినటువంటి 2 సామ్రాజ్యాలు, 2 అంటే గోత్రాల మధ్యలో జరిగినటువంటి ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు లేకపోవటం వలన వారి మధ్య అనవసరమైనటువంటి విషయాలు చర్చలోనికి వచ్చి వారి మధ్య ప్రేమ బాంధవ్యాలు తగ్గిపోయినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తరాలు అనేటివి చాలా ప్రాముఖ్యమైనవి. మూడవదిగా విగ్రహారాధన. దీని విగ్రహారాధన ఎలా ఇందులోనికి ప్రవేశించింది? ఎలా ఇశ్రాయేలు సామ్రాజ్యంలో, అంటే ఈ విగ్రహారాధన అనేది విభజనకు ఏ విధంగా కారణమైంది అంటే, ఏదైనా ఇశ్రాయేలు సామ్రాజ్యం పటిష్టంగా ఉన్నది అంటే దేవుని యొక్క యెహోవా ఆరాధనకు కేంద్రమై ఉన్నాడు. దావీదు పరిపాలిస్తున్నప్పుడు దావీదు కేవలం దేవుణ్ణి మాత్రమే ఆరాధించాడు. సొలొమోను కొంతకాలము దేవుని ఆరాధించాడు. ఈ సొలొమోను ద్వారా చివరి దినాల్లో విగ్రహారాధన ప్రవేశించబడింది. ఈ విగ్రహారాధన అనేది వారి మధ్యలో బంధాన్ని బలహీనపరిచింది. ఏ దేశంలోనైనా లేకపోతే ఎక్కడైనా సరే, ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక విషయంలో సరైనటువంటి
ఆధ్యాత్మిక విషయంలో విగ్రహారాధనే కానీ పొరపాట్లు ఎక్కడ జరుగుతాయి, పొరపాట్లు జరిగినప్పుడు బాంధవ్యాలు దెబ్బతింటాయి, బలహీనమైపోతుంది, రాజ్యం బలహీనమైపోతుంది, భ్రష్టు పట్టిపోతుంది, భ్రష్టమైనటువంటి స్థితి వైపు నడిపించబడింది. ఈ విగ్రహారాధన ప్రవేశంతో విభజనకు ఇంకా ఎక్కువగా అవకాశాలు సృష్టించండి. 4వది ఆలోచన లేమి. నిర్ణయాలతో తీసుకునేటువంటి నిర్ణయాలు దేశ విభజనకు కారణమయ్యాయి, రాజ్యం యొక్క విభజనకు కారణమయ్యాయి. సొలొమోను పరిపాలన అనంతరము యెరోబాము నాయకత్వంలో యెరోబాము పట్టాభిషేకం అవుతున్నటువంటి ఆ సమయంలో ఈ సొలొమోను పరిపాలన కాలంలో అత్యధికమైనటువంటి పన్నులు ప్రజల మీద విధించాడు. సొలొమోను పట్టణాలు కట్టించడంలో తనకు రాజపురాలు ఏర్పరచడంలో నిమగ్నుడై ఎంతో వైభవేతంగా బ్రతికినటువంటి, ఎంతో ఉన్నతంగా బ్రతికినటువంటి సొలొమోను ప్రజల మీద వీటన్నింటినీ కొరకు ప్రజల మీద పన్నుల భారాన్ని విధించాడు. ఈ పన్నుల భారం అధికమవడం వలన ఇతర రాజ్యానికి సంబంధించినటువంటి 10 గోత్రముల ప్రజలు ఎప్పుడూ రగిలిపోతూ ఉండేవారు. అటువంటి సమయంలోనే సొలొమోను యొక్క పరిపాలన ముగించబడింది. రెహబాము తర్వాత రాజుగా అవబోతున్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు గోత్రికులందరూ కూడా వచ్చి, ఇదిగో నీ తండ్రి విధించినటువంటి పన్నుల భారాన్ని మా మీద తొలగించినట్లయితే మేము నీకు సహాయం చేస్తాం అని రాజుతో వారు విన్నవించుకున్నారు. కానీ ఈ రెహబాము ఏం చేశాడు? ఈ రెహబాము ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వృద్ధులు మరియు జ్ఞానం కలిగినటువంటి మాటలు వినకుండా తన తోటి యవనస్తుల మాటలు విని దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ఎటువంటి మంచిని కలిగించే ఏ ఆలోచన రెహబాముకి లేవు. అనవసరమైన ఆలోచనలు తప్ప మంచిని లేకపోతే సంబంధాలను ఐక్యపరిచేటువంటి ఆలోచన రెహబాముకి లేవు. కాబట్టి అతడేమన్నాడు? నా తండ్రికి మించిన భారాన్ని మీ మీద పెడతానన్నప్పుడు ఎంబటి వారిలో ఆగ్రహం రగులుకుంది. 10 గోత్రాల ప్రజలు ఇక విభజనకు సిద్ధమైపోయారు. చివరకు సామర్థ్యం లేని నాయకత్వం, ఈ సామర్థ్యం లేని నాయకత్వము వలన సరైనటువంటి ఆలోచించేటువంటి స్థితి కలిగి లేకపోయినందువలన ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన చివరకు విభజనకు కారణమైంది. సామర్థ్యమైనటువంటి నాయకత్వ లక్షణాలు లేనందువలన రెహబాము తీసుకున్నటువంటి నిర్ణయాలు, రెహబాము ఆలోచించినటువంటి ఆలోచనలన్నీ కూడా చాలా నికృష్టమైనటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ కూడా దేశ విభజనకు కారణమైపోయాయి. సామర్థ్యం లేని నాయకుల వలన, సరైనటువంటి ఆలోచన లేనందు నాయకుల వలన దేశం పాడైపోతుంది. ఈరోజు అనేక దేశాలు పాడైపోతున్నాయంటే కారణం ఏమిటి అంటే సరైనటువంటి నాయకత్వం లేకపోవడం. సరైనటువంటి నాయకత్వం లేకపోతే దేశాలు నాశనం అయిపోతాయి. అనేక దేశాలలో సంక్షోభం ఎందుకు వస్తుంది? ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తుంది? పరిపాలకులు సరైనటువంటి విధంగా పరిపాలించకపోతే, లేకపోతే ఇంకేమైనటువంటి సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, లేకపోతే సౌభ్రాతృత్వం, కలిసిమెలిసి ఉండే విషయంలో సంక్షోభం ఎందుకు వస్తుందంటే పరిపాలకులు సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే దేశ ప్రజలు సంక్షోభంలోకి వెళ్ళిపోతారు. సరైనటువంటి నిర్ణయం రెహబాము తీసుకోలేదు. పన్నుల భారాన్ని పెంచాడు. ఈ ఇశ్రాయేలు 10 గోత్రముల మధ్య మరియు యూదా బెన్యామీన్ గోత్రం మధ్య సమాధానాన్ని, సఖ్యతను పెంపొందించవలసినటువంటి ఆలోచనలు లేకుండా విభజన కలిగించేటువంటి, వారికి ఇంకా రోషాన్ని కలిగించేటువంటి, రౌద్రాన్ని కలిగించేటువంటి నిర్ణయాలు రెహబాము తీసుకున్నాడు. తదనుకూలంగా చివరకు రాజ్య విభజన జరిగిపోయింది. ఎంతో కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రజలు విభజించబడ్డారు. దేశం సరైనటువంటి పందాలో నడవకపోతే, సరైనటువంటి నాయకత్వం కలిగి లేకపోతే దేశం పాడైపోతుంది. మతాల మధ్య, భారతదేశంలోనైతే విభిన్నమైనటువంటి సంస్కృతి కాబట్టి మతాల మధ్య, కులాల మధ్య ఎప్పుడైతే రాజకీయ నాయకులు చిచ్చు పెడతారో దేశం యొక్క సౌభ్రాతృత్వానికి, దేశం యొక్క అభివృద్ధికి ఇవన్నీ కూడా ఆటంకాలుగా ఉంటాయి. ఇది చాలా సంకుచితమైనటువంటి విధానం. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేది చాలా సంకుచితమైనటువంటి విధానం. ఇది రాజకీయ నాయకులు అసలు గమనించాలి. లేకపోతే దేశం సంక్షోభంలోనికి వెళ్ళిపోతుంది, దేశం అశాంతిలోనికి నెట్టివేయబడుతుంది. ప్రజల మధ్య ప్రేమానురాగాలు, బాంధవ్యాలు ఎప్పుడైతే చెదిరిపోతాయో, ఇప్పుడు మతాల మధ్య ఘర్షణలు రేకెత్తించడం వలన ఇంకొక మతస్థులంటే వారి మీద ప్రేమ తగ్గిపోవటం, వారి మీద వైరుధ్యమైనటువంటి భావం ప్రజలు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేశం పతనమైపోతుంది.
ఖచ్చితంగా ఆ దేశంలో శాంతి అనేది నెలకొల్పబడదు, సమాధానం అనేది నెలకొల్పబడదు. ఆ దేశం పతనావస్థకు దగ్గరలో ఉన్నది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి సరైనటువంటి నాయకత్వము, అందరినీ సమాన దృష్టితో చూసేటువంటి నాయకత్వం చాలా అవసరం. రెహబాము అందరినీ సమాన దృష్టితో చూడలేకపోయాడు, చివరికి విభజన జరిగిపోయింది. ఆ తర్వాత మన కాలాలను మనం చూస్తే ఇస్రాయేలు సామ్రాజ్యము, ఇస్రాయేలు రాజ్యం అనేది అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి సామ్రాజ్యం. యూదా రాజ్యం కంటే చాలా పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి సామ్రాజ్యం. దరిదాపు 9300 పైచులకు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి, యూదా కంటే ఎంతో గొప్ప నైసర్గిక స్వరూపం కలిగి, వనరులు కలిగినటువంటి రాజ్యం. అదేవిధంగా అనేకమైనటువంటి చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రాలు కలిగి ఉన్నటువంటి రాజ్యం. మొట్టమొదట అబ్రహాం కట్టినటువంటి బలిపీఠం షెకెము అనేటువంటి ప్రాంతంలో కట్టాడు. షెకెము కూడా ఇశ్రాయేల్ రాజ్యంలోనే, ఉత్తర రాజ్యంలోనే ఉంది. ఆ తర్వాత షిలోహు, న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు ప్రజలందరికీ న్యాయాన్ని తీర్చినటువంటి కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి షిలోహు ఈ ఉత్తర రాజ్యంలోనే ఉంది. గిల్గాలు, దాను అన్నీ కూడా ఈ ఉత్తర రాజ్యంలోనే, రామ ఇవన్నీ కూడా ఉత్తర రాజ్యంలోనే ఉన్నాయి. ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం కంటే ఎంతో విస్తీర్ణం కలిగినది. దాని జనాభా కూడా ఎన్నో రెట్లు అత్యధికమైనది. యూదా రాజ్యం కంటే, దక్షిణ రాజ్యమైనటువంటి యూదా రాజ్యం కంటే ఇస్రాయేల్ రాజ్యం యొక్క జనాభా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది. అయినప్పటికీ ఇస్రాయేలు రాజ్యం కంటే దక్షిణ రాజ్యమైనటువంటి యూదా రాజ్యం ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి యెరూషలేము కేంద్రముగా ఈ యూదా రాజ్యానికి ఉండటం, రాజధానిగా ఉండటం. ఎందుకంటే యెరూషలేం అనేది జాతీయ మత కేంద్రం, మరియు అది రాజుల యొక్క ధనాగారము దాచబడి ఉన్నటువంటి కేంద్రం. ఏమంటారు, అదొక ఆధ్యాత్మిక రాజధాని, దేవుని మత సంబంధమైనటువంటి, జాతీయ మత సంబంధమైనటువంటి కేంద్రము ఈ యెరూషలేం. కాబట్టి యూదా రాజ్యానికి ఉన్నటువంటి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే యెరూషలేమును రాజధానిగా కలిగి ఉండటం. ఈ విధంగా ఈ ఇశ్రాయేలు ఉత్తర సామ్రాజ్యము, దక్షిణ సామ్రాజ్యమైనటువంటి యూదా సామ్రాజ్యము పరిపాలన కొనసాగిస్తూ, ఈ ఇశ్రాయేలు రాజ్యము 209 సంవత్సరాలు తన పరిపాలన కొనసాగించింది. ఈ ఇశ్రాయేలు రాజ్యంలో 9 రాజవంశాలతో కూడి 19 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ 9 రాజవంశాలు కూడా హత్యలతో ప్రారంభమై హత్యలతోటే ముగించేది. అంత భయంకరమైనటువంటి పరిపాలన, దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిపాలన, విగ్రహారాధనతో కూడినటువంటి పరిపాలన ఇశ్రాయేలు సామ్రాజ్యంలో జరిగింది. యూదా సామ్రాజ్యము 345 సంవత్సరాలు కొనసాగింది. 340 సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వము 931 నుంచి క్రీస్తు పూర్వము 586 సంవత్సరం వరకు కూడా యూదా కొనసాగింది. ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు 931 సంవత్సరం నుంచి 721 సంవత్సరం వరకు ఉత్తర రాజ్యం కొనసాగింది. ఉత్తర రాజ్యమేమో అశ్షూరీయుల చేత కొనుక్కోబడింది. ఆ తర్వాత 136 సంవత్సరాల తర్వాత యూదా రాజ్యము బబులోనీయుల చేత కొనుక్కోబడింది. ఈ ఉత్తర సామ్రాజ్యం అనేది శత్రువుల చేత చెరగొనిపోయిన తర్వాత పూర్తిగా సమూలంగా నాశనం అయిపోయింది. కానీ దక్షిణ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు శేషించినటువంటి కొంతమంది భక్తుల ద్వారా తిరిగి వచ్చి పాడైపోయినటువంటి యెరూషలేం మందిరాన్ని తిరిగి కట్టుకున్నారు. ఈ విధంగా ఇశ్రాయేలు చరిత్రలో విభజన జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తే, ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు అవి మనం అన్వయించుకుంటే ఖచ్చితంగా అసూయ ఎక్కడ ఉంటుందో అక్కడ రాజ్యం పతనమై, దేశం పతనమైపోతుంది. ఈ ప్రజల మధ్య సంబంధాలు, బాంధవ్యాలు ఎప్పుడైతే చెడిపోతాయో దేశం పాడైపోతుంది. అదేవిధంగా భక్తి విషయంలో, ఆధ్యాత్మిక ఆరాధన విషయంలో విగ్రహారాధన చోటు చేసుకుంటే దేశం పాడైపోతుంది. అంటే ఐక్యంగా కలిసి ఉన్నటువంటి సామ్రాజ్యం విడిపోవటానికి ఇవన్నీ కారణమైనాయి. ప్రస్తుతం ఉన్నటువంటి మన పరిస్థితులకు ఇవన్నీ అన్వయించుకుంటే అసూయ అనేది ప్రజల మధ్య విభేదాలను సృష్టించుతుంది. ప్రజల మధ్య సరైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, సరైనటువంటి సమాధానం లేకపోతే దేశం సమైక్యత లోపం దెబ్బతింటుంది. ఆరాధన విషయంలో, భక్తి విషయంలో విగ్రహారాధన ఎప్పుడైతే సొలొమోను ప్రవేశపెట్టాడో దేశం పాడైపోయింది. భక్తిహీనమైనటువంటి పరిస్థితి దేశాన్ని భ్రష్టత్వంలోకి నడిపిస్తుంది. ఆలోచన లేని నాయకుల వలన దేశం పాడైపోతుంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలు విపత్కరమైన పరిస్థితులను
భయంకరమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరిగా సామర్థ్యం లేని నాయకుల వలన దేశం భ్రష్టు పట్టిపోతుంది, పాడైపోతుంది, విభజన వైపు నడిపిస్తుంది. సరైనటువంటి ఆలోచన అంటే సఖ్యత, సమాధానాన్ని వైపు నడిపించే, ప్రజలందరినీ సఖ్యత, సమాధానం, సౌభ్రాతృత్వం వైపు నడిపించలేనటువంటి నాయకుడు ఉండటం వలన దేశం పాడైపోతుంది. ఈ పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం భారతదేశానికి ఖచ్చితంగా అన్వయించబడతాయి. భారతదేశంలో ఇప్పుడున్నటువంటి నాయకత్వానికి, మన దేశంలో జరిగేటువంటి విభజనకు, మన దేశంలో జరిగేటువంటి ఈ భయంకరమైనటువంటి మతాల మధ్య, కులాల మధ్య ఘర్షణలు, ఇవన్నీ కూడా దేశం యొక్క పతనానికి దారితీస్తాయని, దేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని, దేశ ప్రజల మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధాలు దెబ్బతీస్తాయని, ఈ పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా మన దేశానికి వర్తిస్తాయి. కాబట్టి సఖ్యతను, సమాధానాన్ని పెంపొందించేటువంటి దేవుని వైపు మనం చూద్దాం. క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా ఈ ప్రభుత్వం మన మీద వ్యతిరేకత చూపిస్తున్నప్పటికీ దేవుని బిడ్డలంగా మన మంచి ప్రేమ బాంధవ్యాలతో, దేవుడిచ్చినటువంటి ప్రేమతో మన శత్రువులను సైతం ప్రేమిస్తూ మనకు అప్పగించినటువంటి బాధ్యత అయినటువంటి సువార్తను ప్రకటించుతూ మనం ముందుకు కొనసాగుదాం. దేవుని కృప మనకు తోడైండుగాక. ఆమేన్.